దేశంలో ఎక్కలేని విధంగా గురుకులాలు ఏర్పాటు చేస్తున్నాం. దేశంలో ఎక్కలేని విధంగా ఈరోజు మన ఊరు మనబడి లాంటి స్కీమ్ తీసుకొచ్చి ఈరోజు ఏర్పాటు చేసిన సందర్భం ఉంది. కానీ మీరు ఏదైతే ఈ 80 కోట్ల నుండి 125 కోట్లు, 125 కోట్ల నుండి 200 కోట్లకు పోయి ఉన్నారో ఏమి తేడా ఉంది అనేది అడుగుతున్నాం. మొదట్లో మీరు మొదలుపెట్టినప్పుడు స్కూల్ బిల్డింగ్ ఫౌండేషన్ వేసినప్పుడు ఏమనుకున్నారు? రెండోసారి ముఖ్యమంత్రి గారు వేసినప్పుడు ఏమనుకున్నారు? మరి ఇప్పుడు ఎందుకు 200 కోట్లకు పెరిగింది అనేది ఒక క్లారిటీ రావాలా. ఎందుకంటే బయట వింటూ ఉన్నాం, ఎక్కడో పక్క రాష్ట్రం నుండి ఒక ఏజెన్సీని తీసుకొచ్చినారు, అక్కడున్న ఆర్కిటెక్ట్ని తీసుకొచ్చి ఏదో ఇస్తున్నారనేది ఒకటి వింటూ ఉన్నాం. మరి అట్లా స్కూల్స్ని డిజైన్ చేసే ఆర్కిటెక్ట్స్ మన దగ్గర లేరా? బయట నుండే రావాలా? మరి దీని వెనకాల ఏదో మతలబు ఉందని డెఫినెట్గా అనుమానిస్తాము, ప్రశ్నిస్తాం కూడా. కాబట్టి దానికి ఒక క్లారిటీ ఇవ్వండి. ఇంకో మాట చెప్తున్నారు, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏదైతే పెడుతున్నామో మొత్తం మార్పు తీసుకొచ్చేస్తాం అంటున్నారు. సంవత్సరంన్నర అయింది, మీరు ఒక కమిషన్ వేశారు, కమిషన్ వేసి కూడా మార్పు తీసుకొస్తామన్నారు. అసలు ఈ 1.5 ఇయర్లో ఏం మార్పు తీసుకొచ్చారనేది స్పష్టం చేయాలని కోరుతున్నాను. అసలు ఏం విద్యాపరంగా ఎక్కడ మార్పు తీసుకొచ్చారు? మీరు తీసుకొచ్చిన మార్పు ఏంటి? ఈరోజు గురుకులాల్లో ఉన్న డిగ్రీ కాలేజీలు మూసేస్తున్నారు, అదేవిధంగా జూనియర్ కాలేజీలు మూసేస్తున్నారు. ఈరోజు 2000 స్కూళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా మూతపడిపోయినాయి. ఇదేనా మీరు తీసుకొచ్చిన మార్పు? ఎందుకైనా విద్యా కమిషన్ వేస్తున్నారు మీరు. ముఖ్యమంత్రి గారు మీ దగ్గరే ఉంది కదా విద్యాశాఖ, ఎందుకు స్కూళ్ళు క్లోజ్ అవుతున్నాయి? ఎందుకు ఎస్సీ గురుకులాలలో ఉన్న ఇంటర్ కాలేజీలు కానీ డిగ్రీ కాలేజీలు కానీ ఎందుకు మూతపడేయాలనుకుంటున్నారు? దాని వెనకాల మీ ఉద్దేశం ఏంటి? గురుకులాలను ఎందుకు నిర్వీర్యం చేయాలనుకుంటున్నారు? ఒక్కసారైనా గురుకులాల్లో చదువుతున్న బిడ్డలు పేద బిడ్డలే కదా అని ఒక్కసారైనా రివ్యూ చేసే ప్రయత్నం చేశారా? దాని వెనకాల ఏం జరుగుతుంది, ఎందుకు ఇబ్బంది అవుతుందని ఆలోచించారా? ఇవన్నీ ఆలోచించకుండా నేను ఒక 200 కోట్లు పెట్టి బిల్డింగ్ కడుతున్న స్కూళ్ళకి విమర్శిస్తున్నారు అని అంటున్నారు. అంటే 200 కోట్లు పెట్టి నియోజకవర్గానికి ఒక స్కూల్ కడితే మరి మిగతా స్కూళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పటి వరకు 1.5 ఇయర్లో ప్రభుత్వ పాఠశాలకు ప్రభుత్వం నుండి ఏమైనా నిధులు మంజూరు చేశారా? పోయినసారి మీరు అన్నారు కదా అక్కడున్న మహిళా సంఘాలకే ఇస్తున్నామని చెప్పేసి, ఆ ఇస్తున్న నిధులు కూడా అక్కడున్న జిల్లాలో ఉన్న మినరల్ డెవలప్మెంట్ ఫండ్స్ లాంటి ఫండ్స్నే అడ్జస్ట్ చేశారు తప్పిస్తే రాష్ట్ర ప్రభుత్వం నుండి స్కూళ్ళకి ఎప్పుడైనా ఇప్పటివరకు ₹1 మంజూరు చేశారని గౌరవ ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను. నిజంగానే ఈరోజు ఇప్పటికీ స్కూల్ స్టార్ట్ అవుతాయి, ఇంకొక వారం రోజులు అయితే, కానీ అక్కడ ఇప్పటివరకు కదలిక లేదు. మళ్ళీ అక్కడ ఏమైనా చేయాలన్నా కూడా ఇప్పటివరకు కదలిక లేని పరిస్థితి చూస్తూ ఉన్నాం. దాంతోపాటు ఒక్కసారి ఇంటిగ్రేటెడ్ స్కూల్ నేను ఏర్పాటు చేస్తున్నా, చాలా ప్రైవేట్ స్కూల్స్తో ధీటుగా నేను చదువు చెప్పాలనుకుంటున్నా అంటే బిల్డింగ్ కట్టినంత మాత్రాన చదువు రాదు. ముఖ్యమంత్రి గారు మీరు ఏం మార్పు తీసుకొస్తున్నారు? గతంలో ఉన్న మా సిలబస్ కానీ ఇప్పుడున్న సిలబస్లో ఏం మార్పు తీసుకొస్తున్నారు? ఊరికైనా బిల్డింగ్లు కడుతున్నాం, కేసీఆర్ గారు కట్టారు కాబట్టి నేను కూడా కట్టి పెడతాను బిల్డింగ్లు అంటే కుదరదు. కేసీఆర్ గారు కలెక్టర్లు కట్టారు, ఎస్పీ ఆఫీసులు కట్టారు, సెక్రటరీ కట్టారు, కాబట్టి నేను కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టేసి వదులుతుంటే కాదు. దాంట్లో ఎవరిని జాయిన్ చేసుకోవాలనుకుంటున్నారు? ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మీరు కడితే గురుకులాల్లో ఉన్న పిల్లల్ని అక్కడ షిఫ్ట్ చేస్తారా? గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పిల్లల్ని అక్కడ షిఫ్ట్ చేస్తారా? కొత్త పిల్లల్ని రిక్రూట్ చేసుకుంటారా? అది చెప్పాల్సిన అవసరం ఉంది. నిజంగానే మీరు ఇన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నాము విద్యాశాఖ మీద అని గొప్పగా చెప్తున్నారు కదా, వెల్కమ్ చెప్తాం మేము. ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టండి, ఇంకో 1000 కోట్లు అదనంగా ఇవ్వండి. గురుకులాలు ఇప్పటికీ ఒక సగం గురుకులాలకు బిల్డింగులు కట్టున్నాం, మిగతా వాటి కూడా కట్టే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీరు కడుతున్న యంగ్ ఇండియా స్కూళ్ళల్లో ఎంతమంది స్ట్రెంత్ ఉంటారో అంతమంది స్ట్రెంత్ని ఒక్క దగ్గర మేనేజ్ చేయడం సాధ్యమవుతుందా అనేది కూడా ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉంది. సో గురుకులాలకి ఇప్పటికే సగం గురుకులాలకి సొంత బిల్డింగులు కూడా ఉన్నాయి, మిగతా సగం కట్టాలి, వాటి గురించి ఆలోచించాలి. అదే కాకుండా గవర్నమెంట్ స్కూల్స్ దాదాపుగా 26,000 స్కూల్స్ ఉన్నాయి. మరి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెడితే ఆ స్కూల్స్ పరిస్థితి ఏందనేది చెప్పాలి. మోడల్ స్కూల్ ఉంది, అట్లే ప్రతి మండల్లో మండల్ స్కూల్స్ ఉన్నాయి, నవోదయ స్కూల్స్ ఉన్నాయి, సైనిక్ స్కూల్స్ ఉన్నాయి, చాలా స్కూల్స్ ఉన్నాయి. సో మీరు ఒక బిల్డింగ్ చూపించే నేనేదో చాలా గొప్పగా పనిచేస్తున్నా ఎవరు అడ్డుకుంటున్నా అనే ప్రయత్నం చేసి మీకే క్లారిటీ లేక ఎదుటి వాళ్ళ మీద నింద వేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఫస్ట్ మీకు క్లారిటీ ఉండాలి. ఈ స్కూల్ కడితే ఎవరిని తీసుకొచ్చి పెడతాం ఇక్కడ, రైట్? ఈ స్కూల్ కట్టే లోపల ఇన్ని స్కూల్ కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? మరి అన్ని సంవత్సరాలు ఈ స్కూళ్ళన్నీ ఏం చేస్తారు? ఈ స్కూళ్ళన్నీ రిపేర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మన ఊరు మనబడి ఆపేశారు. మరి మన ఊరు మనబడిలో లోపం ఏందో చెప్పమని అడిగాను, అసెంబ్లీ సాక్షి కూడా అడిగాను.
లోపం ఏందో చెప్పండి, దాన్ని కూడా మీరు కావాలంటే సర్దిద్ది మన ఊరు మనబడి కంప్లీట్ చేసి గవర్నమెంట్ స్కూళ్ళని బాగు చేయండి అని చెప్పాం. దానికి ఈ ప్రభుత్వం నుండి రిప్లై లేదు, చలనం లేదు. కాబట్టి ఆ గవర్నమెంట్ స్కూల్స్ని ఏం చేస్తారనేది చెప్పాలి. మండలంలో ఉన్న మండల స్థాయి స్కూళ్ళని ఏం చేస్తారు? ఈ ఒక్క స్కూల్నే కట్టేసి ఈరోజు ఎవరు అడ్డుకుంటుండని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దయచేసి ఒక క్లారిటీ ఇవ్వమని ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నారు. ఎందుకంటే ఒక్క దగ్గర స్కూల్ కడితే మిగతా పిల్లలందరినీ ఏ విధంగా అక్కడికి తీసుకొస్తారు? అది కూడా క్లారిటీ. వాళ్ళ ఊరికే బిల్డింగ్ కడుతున్నాం అదొక్కటి చూపించేసి మొత్తం స్కూళ్ళనంతా కూడా నిర్వీణ్యం చేసే ప్రయత్నం, గురుకులాలను నిర్వీణ్యం చేసే ప్రయత్నం. మొన్న గురుకులాలకి ప్రైవేట్ బిల్డింగ్స్లలో నడుస్తున్న గురుకులాలకి రెంట్ కట్టక మీరు ఖాళీ చేయండి నా బిల్డింగ్ వాళ్ళు ఓనర్స్ అడుగుతున్నారని మొన్న న్యూస్ చూశాను. మరి దాని మీద ఎందుకు దృష్టి లేదండి ముఖ్యమంత్రి గారు? ఇంకా మీ బిల్డింగ్లు అయితే కంప్లీట్ కాలే కదా పిల్లలను షిఫ్ట్ చేయడానికి. మరి ఆ బిల్డింగ్లకి, ప్రైవేట్ బిల్డింగ్లకి రెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా? దాని మీద దృష్టి పెట్టాలి కదా ఈ ప్రభుత్వం. మరి ఎందుకు వాళ్ళందరూ కూడా ఖాళీ చేయమని అడుగుతున్నారు అనేది ఒకసారి గమనించమని కోరుతా ఉన్నాను. ఇదే కాకుండా ఇంకొక మాట మాట్లాడారు నిన్న, కేసీఆర్ హయాంలో అసలు ఉద్యోగాలే ఇవ్వలేదు అనే మాట మాట్లాడిన విషయం విన్నాను నిన్న. ముందు స్కూల్లో పిల్లలను కూర్చోబెట్టుకొని, అసలు ముఖ్యమంత్రి గారికి బాగా అలవాటు అయిపోయింది, ఎక్కడ ఏ మీటింగ్ అన్నా ఉండనియండి